ఏమండోయ్ ఈరోజు గుమగుమలాడే గుత్తి క్యాప్సికం కోసం కొంచెం వేరుశనగపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం గసగసాలు, పట్టా లవంగా వేసుకుని మూకుట్లో చక్కగా దోరగా వేపించుకోండి. తర్వాత దింపే ముందు కొంచెం నువ్వులు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఉల్లిపాయల పేస్టు, ఈ 3 పేస్టులు రెడీ చేసుకోండి. దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న క్యాప్సికమ్స్ దొరుకుతాయి కదా, వాటిని మధ్యలో ప్లస్గా కట్ చేసి లోపల గట్టి భాగాన్ని తీసేసి ఈ పేస్ట్ని కొంచెం గట్టిగానే రుబ్బుకోండి. దానిలో ఫిట్ చేసి శుభ్రంగా అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత మూకుట్లో కొంచెం నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఈ క్యాప్సికమ్స్ అన్నీ కూడా దానిలో సర్దేసేయండి. తర్వాత ఒక నిమిషం ఉండి మూత పెట్టేయండి. 10 నిమిషాలకి చక్కగా మగ్గిపోతుందండి. అన్నీ పక్కకి తిప్పి మన దగ్గర పేస్ట్ ఏమన్నా మిగిలితే మసాలా పేస్ట్ అందులో వేసేయండి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతుంది. అన్నంలో తింటే మీకే తెలుస్తుంది.